యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మా యాదవ సామాజిక వర్గానికి ఇటు పార్టీలో గాని అటు ప్రభుత్వంలో గాని సాధికారత న్యాయాన్ని అందించడమే కాకుండా మాకు ఉజ్వలమైన భవితకు బంగారు బాటలు వేసిన జనహృదయ మహోన్నత వ్యక్తి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే మా సామాజిక వర్గం మొత్తం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు అన్నారు. మద్దిలపాలెం కృష్ణా కాలేజీ వద్దనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు మీడియాకు వివరించారు. 2009లో మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ ఈస్ట్ నుంచి మరి అప్పుడు మా నాన్నగారైన ఉరుకుడు అప్పారావు గారికి ఎలాగే అవకాశం కల్పించారు. అదే సాంప్రదాయాన్ని వారు కొనసాగిస్తూ 2014లో మరియు 2019లో కూడా యాదవులకే యొక్క సీటు కూడా కేటాయించడం జరిగింది. 2019లో అధికారం వచ్చిన తర్వాత మరి ఏ విధంగా విశాఖపట్నంలో యాదవులకి అగ్రతాంబూలం ఇచ్చారో మనందరం కూడా స్వయంగా చూసాం. ఒక మేయర్గా, అలాగే బిఎంఆర్టీ చైర్మన్గా, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ కానీ, అలాగే కార్పొరేటర్గా సుమారు జిఎంసీలో 15 మందికి కార్పొరేట్ టికెట్లు యాదవ్లు కేటాయించారు. అలాగే యాదవ్ కార్పొరేషన్ కూడా ఆయన ఏర్పాటు చేసి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవ్ డైరెక్టర్ అందరూ కూడా నియమించి ప్రత్యేకంగా యాదవులందరికీ కూడా నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇంత గొప్పగా యాదవులు అంటే ఇంత ప్రేమాత్మత గురించే జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ యొక్క యూత్ అధ్యక్షుడిగా ఏదైతే 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయ సాధనగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కూడా యాదవులందరినీ కూడా చూస్తూ వచ్చారు. 2014లో 19లో కూడా నాకు అవకాశం ఇచ్చారు. 2024కి ఒక ప్రయోగం చేశారు. ఆర్థికంగా యాదవ సోదరులు బలహీనపడతారు, ఎవరైనా ఈసారి అక్కడ ఆర్థిక పరిపుష్టి ఉన్న నాయకుని నుంచి ఎక్కడైనా నియోజకవర్గం కైవసం చేసుకోవాలని. మొన్న ఎలక్షన్లన్నీ కూడా ఏ విధంగా జరిగాయో, ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎలక్షన్ జరిగాయో మీ అందరూ కూడా చూశారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకొని, వ్యవస్థలు మేనేజ్ చేసుకొని, వ్యవస్థలన్నీ కూడా బస్సు పెట్టించి మొన్న ఎన్నికలు చేశారు. మళ్ళీ ఈరోజు యాదవులు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ముల్లప్పర గారికి ఇవ్వడం, ఒక చిన్న స్థాయి నాయకుల్ని గుర్తించే విధానాన్ని మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. కూటమి నాయకుల్ని, కూటమిలో ఎవరైతే కింద స్థాయి లీడర్లు ఉన్నారో, ద్వితీయ స్థాయి లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న నాయకులు కూడా ఆయనలో జనతత్వాలు ఉండి, ఆయనలో భావజాలు ఉండి, ఆయన గ్రౌండ్ రియాలిటీ ఉంటే తప్పకుండా గుర్తించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ Audio Jungle.